హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే నుంచి మనకు దాదాపు 32,000 పోస్టుల ఉద్యోగాల కోసం ఒక షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటీస్ గురించి మొత్తం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే వీడియోని అయితే లైక్ అయితే చేయండి. ఇక ఇది షార్ట్ నోటీసు, ఇది ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్లో వచ్చే నోటిఫికేషను. సో నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చిన తర్వాత మనకు అఫీషియల్ వెబ్సైట్లోకి అందుబాటులోకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ సిఈఎన్ నంబర్ వచ్చేసి 08/2024 అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకు రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ 7th CPC పే మ్యాట్రిక్స్ అంటే లెవెల్ 1 అంటే మనకు గ్రూప్ డి పోస్టులు అన్నట్టు. మనకు ఇంతవరకు గ్రూప్ డి నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు కదా. సో గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించి ఆన్లైన్ సబ్మిషన్, ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ డేట్ వచ్చేసి మనకు జనవరి 23, 2025 నుంచి అయితే మనకు స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషను. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 22, 2025 వరకు అయితే మనమైతే ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే వేరియస్ పోస్టులు గ్రూప్ డిలో మనకు చాలా రకాల పోస్టులు ఉంటాయి. ఇది 7th CPC మ్యాట్రిక్స్ ప్రకారం రావడం జరుగుతుంది. సో బేసిక్ పే 18,000, మనకు అన్ని అలవెన్స్ కలుపుకొని కనీసం 25,000 వరకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి ఏజ్ కూడా పెంచండి. ఇక్కడ మీరు గమనించినట్టయితే 18 సంవత్సరాల నుంచి వెళ్ళి 36 సంవత్సరాల వరకు ఏజ్ అనేది పెంచడం జరిగింది. సో ఇంతకుముందు ఇంత ఏజ్ ఉండేది కాదు. సో ఏజ్ కూడా పెంచిండు. మొత్తం టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే ఇక్కడ 32,000 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వేకెన్సీస్ కూడా చాలానే ఉన్నాయి. అలాగే కోవిడ్ పాండమిక్ టైంలో ఇక్కడ చూసుకున్నట్టయితే రైల్వే జోన్ వైజ్ డీటెయిల్ వేకెన్సీస్ లిస్ట్ కూడా అప్పుడు మనకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు అప్పుడు ఇస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే దిస్ ఇన్క్లూడ్స్ ఏజ్ రిలాక్షన్ 3 years అని చెప్పి కోవిడ్ టైం ఏదైతే ఉంది ఇక్కడ చూసినట్టే COVID-19 పాండమిక్ టైపు. సో దానికి 36 సంవత్సరాలు ఇది ఇంక్లూడ్ చేసుకొని 36 సంవత్సరాలు అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో దానికి తగ్గట్టుగానే రిజర్వేషన్కు మనకు SC, ST, OBC, EWS, ఎక్స్ సర్వీస్ మెన్ ఏదైతే ఉంటుందో మళ్ళీ అవి కూడా ఉంటాయి. సో ఏజ్ అనేది మన కట్ ఆఫ్ ఏజ్ అనేది 2025 7వ నెల 1వ తారీఖు వరకు అయితే సో మనకి ఇక్కడ కట్ ఆఫ్ అయితే ఏజ్ డేట్ కట్ ఆఫ్ అయితే చూస్తారు. దానికి తగ్గట్టు మెడికల్ ఫిట్నెస్ అవన్నీ ఉండాలి. అది మనకు ఫుల్ నోటిఫికేషన్లో ఇస్తారు. ఇక ఎగ్జామినేషన్ అనేది మోడ్ ఆఫ్ CBT అయితే ఖచ్చితంగా ఉంటుంది, CBTలో ఉంటుంది. ఇక దీనికి సంబంధించి మనము ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్టయితే ఎవరైతే ఆల్ క్యాండిడేట్స్ ఎవరికైనా సరే ఆల్ క్యాండిడేట్స్కి 500 రూపాయల ఫీజు అయితే ఉంటుంది. సో 400 రూపాయలు ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ రిటర్న్ చేస్తారు. ఇక ఎవరైతే ఫీమేలు, ట్రాన్స్జెండరు, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్, SC, ST, మైనారిటీ కమ్యూనిటీకి EWS వాళ్ళు ఉంటారో వాళ్ళకు 250 రూపాయల ఫీజు ఉంటుంది. సో ఎగ్జామ్ రాసిన తర్వాత ఇది వాళ్ళ అకౌంట్కు అనేది పంపించడం జరుగుతుంది. ఇక రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఫుల్ నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు అప్లై ఏ విధంగా చేసుకున్న విషయం కూడా మనకు జనవరిలో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మొత్తం ఇక్కడ ఆర్ఆర్బీ అఫీషియల్గా వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో ఈ అఫీషియల్ వెబ్సైట్లోనే మనం ఫాలో కావాలి. సో ఇది షార్ట్ నోటీస్ కాబట్టి ఇది ముందే లీక్ అయింది. సో ఈ ఇటువంటి నోటిఫికేషన్లు చాలా వరకు రైల్వే నుంచి ఏఈ కానీ, అసిస్టెంట్ లోకో పైలట్ అవి కానీ, NTPC కానీ ఈ నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యే ముందు ఈ షార్ట్ నోటీసులు అనేది ఖచ్చితంగా రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నట్టు. ఇది 100% నిజాలే ఉంటాయి. సో ఈ నోటిఫికేషన్ మనకు 12/28 నాడు రిలీజ్ కాబోతుంది. అంటే 12/28/2024 నాడు ఎంప్లాయ్మెంట్లో న్యూస్లో వచ్చేది ముందే రిలీజ్ అయింది అన్నట్టు. సో ఖచ్చితంగా మనకు గ్రూప్ డి అనేది 32,000 పోస్టులతోటి జనవరిలో అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ కాగానే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏదైతే 10th ఆర్ ఇంటర్ ఏదైతే దీని మధ్యలో మనకు సందిగ్ధం ఉందో ఆ రోజు మొత్తం పటాపంచలు అయిపోతుంది. సో కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అని మన ఛానల్లో రావడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.